సహీహ్ అల్ బుఖారీ కితాబ్ ఇమాన్ యొక్క వివరణ బాబ్ జిహాద్ కూడా ఇమాన్లో భాగమే. హదీస్ నంబర్ 36. హదీస్ అనువాదం హరమీ బిన్ హఫ్స్, అబ్దుల్ వాహిద్, అమ్మారా, అబూ జురాహ్ బిన్ ఉమర్ బిన్ జరీర్, అబూ హురైరా రదియల్లాహు అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి రివాయత్ చేస్తారు. సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అల్లాహ్ మార్గంలో జిహాద్ కోసం బయలుదేరిన వ్యక్తి కోసం అల్లాహ్ ఒక హామీ ఇస్తాడు. ఈ వ్యక్తి అల్లాహ్పై విశ్వాసం ఉంచడం మరియు అలానే ఆయన ప్రవక్తల గురించి నమ్మకం కలిగి ఉండడం వల్లే తన ఇంటిని విడిచి వచ్చాడు. అల్లాహ్ అతనికి ఈ హామీ ఇస్తాడు. 1. అతడు విజయంతో తిరిగి వస్తాడు, లేదా 2. అతడు జిహాద్లో మరణించి షహీద్ అయి జన్నత్లో ప్రవేశిస్తాడు. ఆపై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నా ఉమ్మత్పై కష్టంగా మారుతుందని అనుకోకపోతే నేను చిన్న సైనిక దళాలతో బయలుదేరడానికి ఎప్పుడూ వెనుకాడేవాడిని కాదు. ఎందుకంటే అల్లాహ్ మార్గంలో ప్రాణత్యాగం చేయడాన్ని నేను ఎంతగానో ఇష్టపడతాను. నేను అల్లాహ్ మార్గంలో మరణించాలి, తిరిగి జీవించాలి, మరల మరణించాలి, మళ్ళీ జీవించాలి, మరలా మరణించాలి. ఈ హదీస్లో ప్రస్తావించిన జిహాద్ అల్లాహ్ మార్గంలో జరిగే ఒక పవిత్రమైన పోరాటం. ఇది వ్యక్తిగత లాభానికి గాని, రాజకీయ కారణాలకు గాని, ఇతరులను హింసించడానికి గాని కాదు. ఈ హదీస్ ప్రకారం జిహాద్ అనేది అల్లాహ్ మార్గంలో జరిగే ధర్మయుద్ధం, దుష్టశక్తులను అణిచేందుకు, అల్లాహ్ ధర్మాన్ని స్థాపించేందుకు, ముస్లింల హక్కులను కాపాడేందుకు మాత్రమే జరగాలి. స్వార్థ ప్రయోజనాలకు, అధికారం కోసం, అన్యాయంగా ఆక్రమించేందుకు ఈ పోరాటాన్ని ఉపయోగించకూడదు. ఈ పోరాటంలో పాల్గొనేవాడు కేవలం అల్లాహ్ కోసం మాత్రమే పోరాడాలి, లాభాపేక్ష లేకుండా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాటలలోని ముఖ్యమైన అంశాలు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అల్లాహ్ మార్గంలో పోరాడినవాళ్లకు 2 రకాల ఫలితాలు ఉంటాయి. 1. విజయం సాధిస్తే అల్లాహ్ ఆశీర్వాదం మరియు మట్టిరాజ్యం లభిస్తాయి. 2. షహీద్ మరణిస్తే అల్లాహ్ ఆయనకు స్వర్గాన్ని ప్రసాదిస్తాడు. ఈ హదీస్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తాను కూడా ఈ విధంగా మరణించాలనుకున్నారని చెప్పారు. ఇది జిహాద్ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ముస్లింలకు ఇచ్చే సందేశం. జిహాద్ అనేది కేవలం యుద్ధం కాదు, అది ధర్మాన్ని నిలబెట్టడం, అల్లాహ్ మార్గంలో జీవించడం. దురాలోచన, అన్యాయం, హింసలపై పోరాడటమే నిజమైన జిహాద్. ఇతరులకు న్యాయం చేయడం, నిజాయితీగా ఉండటం, మంచిని ప్రోత్సహించడం కూడా జిహాద్లో భాగమే. ముస్లింలు అల్లాహ్ మార్గంలో నడవడం, సత్యాన్ని నిలబెట్టడం, తమ ఆత్మను పరిశుద్ధం చేసుకోవడం కూడా ఒక విధమైన జిహాద్.